అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ ముందుగా మూవీ గురించి అంటే ఫస్ట్ గా మీకు ఈటీవీకి చాలా అనుబంధం ఉంది, దాని గురించి ఒక మాట చెప్పండి. నిజంగా రామోజీరావు గారు ఒక లెజెండ్, ఒక హౌస్ హోల్డ్ నేమ్ అమ్మ. ఇన్ని రంగాల్లో ఒక మనిషి రానివ్వడం, అంత ఎదగడం, ఆ సంస్థలో నేను ఒక నటుడిగా ఎదగడం, ఆ సంస్థతో 40 ఏళ్ల ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, ఇంకా అందరం కలిసి ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మంచి సినిమాలు తీస్తున్నాం అంటే ఇది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటనలు. దానికి నేను చాలా గర్విస్తున్నాను, సంతోషంగా ఉన్నాను. మరి ఇప్పుడు మీ మూవీ అందులోనే రిలీజ్ అవ్వబోతుంది, చాలా మంది ఇంట్లో కూర్చొని చూసే మూవీ అది, మరి మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా థ్రిల్గా ఉందమ్మా. ఎందుకంటే ఈ 50 గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుని 51 ఇయర్కి ఎంటర్ అవుతున్నాను. ఈ టైంలో నా యొక్క సంస్థ అనుకునేటువంటి ఈటీవీకి ఇంత అద్భుతమైనటువంటి సినిమా, నిజంగా ఫ్యామిలీ సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమా ఇది. అలాంటి సినిమాలు నేను చేయడం, అది అంత బాగా రావడం, దానికి మంచి రిలీజ్ వాళ్ళు ఇవ్వడం నా అదృష్టం. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఈ సినిమా మళ్ళీ నా కెరియర్లో మరొక మైలురాయి అవుతుందని చెప్తున్నాను. అంటే చాలా మంది యాక్టర్స్ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేయాలి అనుకుంటారు, మరి మీరు ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, దాని గురించి మీరు? అంటే నేను పెద్ద డైరెక్టర్స్తో చేస్తాను, చిన్న డైరెక్టర్స్తో చేస్తాను, కొత్త డైరెక్టర్స్తో చేస్తానమ్మా. నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే 4వ తరం వచ్చి నన్ను ప్రిఫర్ చేస్తానో నా సక్సెస్ అది. ఇవాళ ఇంకో 10 కాలాల పాటు ఉంటానని నమ్మకం ఏంటంటే ఇవాళ నాకు ఉన్నటువంటి యంగ్ డైరెక్టర్స్ బలం. సో మీకు తేడా ఏమన్నా అనిపిస్తుందా సార్? ఏముండదమ్మా, సినిమా అనేది జీవనది, అది ప్రవహిస్తూనే ఉంటుంది. దాంతోపాటు చేపలు పోతూనే ఉంటాయి. ఆ చేపలతో ఈదుకుంటూ వెళ్ళిపోయినంత కాలం మనం సక్సెస్ఫుల్. సో అలాగే నాకు కూడా ఉంది. ఇవాళ ఎంత సంతోషంగా ఉంది. 50th ఇయర్లో వెల్దీ అండ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో నరేష్ గారు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఒక మూవీలో చూస్తే స్మైల్ వచ్చేస్తుంది, మరి ఈ మూవీలో ఎలా ఉండబోతున్నారు? ఈ మూవీలో స్మైల్ వస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, ఆనందం వస్తుంది, ఆందోళన వస్తుంది, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఒక సాటిస్ఫైయింగ్ సినిమా, రెండోసారి చూడాలి అనిపించే సినిమా అమ్మా ఇది. సో పవిత్ర గారిని మిస్ అవుతున్నారా మూవీలో? వచ్చింది కదా, ఇక్కడికి వచ్చింది కదా. మూవీలో ఈ మూవీలో ఎందుకు, ఇక్కడ వచ్చింది కదా, అందుకే స్టేజ్ మీద వచ్చేసింది. మూవీ నిజంగానే హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.